12వ ఎడిషన్ హైదరాబాద్ మారథాన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న 25వ తేదీలో ఈ మెగా రన్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. మారథాన్కు సంబంధించిన మెడల్ జెర్సీని వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ లాంచ్ చేశారు. భారత్తో పాటు దాదాపు 10 దేశాలకు చెందిన రన్నర్స్ పాల్గొన్నారని తెలిపారు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ సభ్యులు. హైదరాబాద్ మారథాన్ మరో ఎడిషన్ స్టార్ట్ అవబోతోంది. ఫిట్నెస్ అండ్ హెల్త్ పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రన్ ఈ నెల 24, 25వ తేదీల్లో జరగనుంది. మారథాన్ కు సంబంధించిన మెడల్ జెర్సీని వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ లాంచ్ చేశారు. ఫస్ట్ టైం 25,500 మంది పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భారత్ కు చెందిన 40 మంది ఎలైట్ రన్నర్స్ తో పాటు 10 దేశాలకు చెందిన 10 మంది రన్నర్స్ పాల్గొంటుండడం విశేషం. విజేతలకు ఆయా కేటగిరీల్లో మొత్తం 48 లక్షల ప్రైజ్ మనీని కేటాయించామంది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. ఈ 2024 ఎన్ఎండిసి హైదరాబాద్ మ్యారథాన్ ఇది 13వ ఎడిషన్ అండి. ఇందులో మొదటిసారి హైదరాబాద్లో 25,500 మంది రన్నర్స్ పాల్గొని ఉన్నారు. టోటల్ ప్రైజ్ మనీ వచ్చి ఇక్కడ 48 లక్షల రూపాయలు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ఎన్ఎండిసి హైదరాబాద్ మ్యారథాన్ మన దేశంలోనే రెండో సిటీ ఇది వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ సర్టిఫికేషన్ రావటం. సో ఫస్ట్ వచ్చి ముంబైకి వచ్చింది, నెక్స్ట్ వచ్చి మన హైదరాబాద్కి వచ్చింది. దీనివల్ల విదేశాల నుంచి చాలామంది రన్నర్స్ మన దగ్గరికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఫ్యూచర్లో. 23వ తారీఖున స్పోర్ట్స్ ఎక్స్పో అని హైటెక్ సిటీలో స్టార్ట్ అవుతుంది. 24వ తారీఖు పొద్దున హైటెక్ సిటీలో 5 కిలోమీటర్ రన్ మొదలవుతుంది. 25వ తేదీన పీపుల్స్ ప్లాజా నుంచి హాఫ్ మ్యారథాన్ అండ్ ఫుల్ మ్యారథాన్ మొదలవుతాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతాయి. Being an athlete, of course, I know how it is important to maintain your fitness, be fit, and have a healthy lifestyle. And it makes me happy to see in this 13th edition of Hyderabad Marathon, more than 25,000 people are participating in this. So, of course, it makes me happy. And being a face of Hyderabad, NMDC Hyderabad Marathon, I just want to wish everyone all the very best. Enjoy the run, and also being part of NMDC Hyderabad Marathon, I want to wish all the very best to the team, staff, everyone. I hope this marathon will be a huge success. హైదరాబాద్ మారథాన్ సందర్భంగా ఆగస్టు 23వ తేదీ నుంచి 3 రోజుల పాటు కొండాపూర్లోని హైటెక్స్ లో స్పెషల్ గా స్పోర్ట్స్ ఎక్స్పోని నిర్వహిస్తోంది రన్నర్స్ సొసైటీ. ఇక బిగినర్స్, చిన్నారుల కోసం హైటెక్స్ లో 24వ తేదీన 5K ఫన్ రన్ ని నిర్వహిస్తోంది. 25వ తేదీన హైటెక్స్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 10K రన్, నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ ని కండక్ట్ చేస్తోంది. This event has grown and evolved over the years, and today we stand on the threshold of a new chapter. As the founder of Hyderabad Runners and currently the race director, it takes me back to May 2007 when we were just 5 members when we did our first run in KBR Park. What we thought was just a recreational activity became an active movement to help people lead active lifestyles and make running the preferred form of fitness activity in the Twin Cities. Currently we have more than 22,000 active members across 46 locations across the city. We at Hyderabad Runners strongly believe that a strong India is one which has an active population and can make our country highly productive. Sedentary lifestyles have been the main cause of lifestyle disease, and through our advocacy and training, we will continue to inspire public to lead active and healthy lifestyles. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీసు శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ రన్ కోసం 3,000 మంది వాలంటీర్లు సహాయం చేస్తారని ఆర్గనైజర్స్ తెలిపారు. ఈ రన్ను ప్రతి ఏటా విజయవంతంగా నిర్వహిస్తున్నందునే ముంబై తర్వాత రెండో అతిపెద్ద మారథాన్ హైదరాబాద్ గా అవతరించిందన్నారు. Our NMDC Hyderabad Marathon is now ready to run its 3rd edition. For a decade, the Hyderabad Marathon has been making an impact on the city's health and has been a matter of pride for NMDC to be a part of this journey since 2022. We have experienced the sentiment and the spirit of this sporting spectacle in the city. Beyond campaigning for health and fitness, the Hyderabad Marathon cultivates resilience and brings with it a sense of belonging.
మారథాన్ ఎడిషన్ కు వేదిక కాబోతోంది హైదరాబాద్. ఆరోగ్యానికి రన్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు ఈ మారథాన్తో ఫిట్నెస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు నిర్వాహకులు.